హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంక్షేమ పథకాలతో పాటు త్వరలో ఆటోలు, ఇంజన్తో కూడిన బోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. 50 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్ అందిస్తామని హామీ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ఏపీలో మత్స్యకారులకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తీపి కబురు చెప్పారండి. త్వరలోనే మత్స్యకారులకు ఆటోలు కూడా మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు ఇంజన్తో కూడిన బోట్లను కూడా త్వరలో అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ బోట్ల ధర సుమారు 52 లక్షల వరకు ఉంటుందని, ఇది వారి చేపల వేట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని ఆయన తెలిపారు. ఇక గతంలో మత్స్యకారుల కుటుంబాలకు 4,500 ఆర్థిక సహాయం అందిస్తే ఇప్పుడు వేటకు వెళ్లే మత్స్యకారులకు 20,000 రూపాయలు అందిస్తున్నామన్నారు మంత్రి స్వామి. అలాగే 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్ అందజేస్తామని హామీ అయితే ఇచ్చారు. త్వరలోనే మత్స్యకారులకు 40% సబ్సిడీతో ఆటోలు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉదాహరణకు ఆటో ధర ఒకవేళ 2 లక్షల రూపాయలు ఉందనుకుంటే 80,000 వరకు సబ్సిడీ అయితే వస్తుంది. మిగిలినది మనం డీడీ రూపంలో అయితే చెల్లించాల్సి వస్తుంది. ఇక ఏపీ ప్రభుత్వం PMMSY పథకం కింద కేంద్ర సహకారంతో మత్స్యకారులకు ఇంజన్, తెప్ప, వల, పడవలు రాయితీపై ఇస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హులైన మత్స్యకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీలకు 40%, SC STలకు 60% రాయితీ అయితే ఇస్తారండి. మత్స్యకారులు రాయితీ కింద వేటకు సంబంధించిన సబ్సిడీ పరికరాలు పొందాలంటే సొంత బోటుతో పాటు లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక రాయితీ పోను మిగిలిన డబ్బులు మత్స్యకారులు డీడీ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది అని అధికారులు అయితే చెప్తున్నారండి. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.